పూరా లోకల్. కొన్ని పేపర్లలో న్యూస్ చూశాను. అందులో ఇచ్చిన ఫోటో నేను పడుకొని ఉన్నట్టు, మెడ చుట్టూ స్కార్ఫ్ ఉంది. అది ప్రస్తుత ఫోటో కాదు. నేను 2011లో ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు, అది చివరి దశలో చాలా ప్రమాద స్థితి లోపట, కోమాలకు పోయే స్టేజ్ లోపట, అప్పుడు నేను దీక్ష విరమించాల్సి వచ్చింది. అప్పుడు తీసిన ఫోటోలు అవి. ఇప్పుడు నేను చైర్లో కూర్చోగలను, లేచి నిలబడగలను, నడవగలను. నిన్నటి నుంచి నేను ఇంటినే పంచకర్మ సెంటర్గా, అంటే హాస్పిటల్గా నేను మార్చుకున్నాను. ఫిజియోథెరపీ మొదలైంది. రేపటి నుంచి యజ్ఞ థెరపీ కూడా మొదలవుతుంది. ఇంకా యోగా అనేది నేను చేస్తూనే ఉన్నాను. నాదానుసంధానం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను ట్రైనింగ్లో ఉండగా కూడా నాకు అయిన ఇంజురీస్ని తగ్గించింది అది. నెక్స్ట్ ఇంకా అలోపతి మెడిసిన్స్, ఇన్ఫ్లమేషన్కి, పెయిన్ కిల్లర్కి 1-2 వాడుతున్నాను. కేవలం ఎండీలు సజెస్ట్ చేసినవి మాత్రమే వాడుతున్నాను. ఆక్యుప్రెషర్ కూడా చేసుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఇది నేను నా హెల్త్ బులెటిన్ మీకు అందజేస్తాను. నా ఆరోగ్య పరిస్థితి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా కూడా పాకింది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి, సపోర్ట్ వస్తుంది. ఇంకా కావలి నుంచి ఒకరు బయలుదేరి వస్తున్నారు నా కోసం. అమ్మా, యజ్ఞం చేస్తానమ్మా, యజ్ఞ చికిత్సకి కావలసినది పదార్థాలు తెచ్చుకోండి, నేను వస్తాను, ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తాను అని అన్నారు. చాలా 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 అరుదైన విషయం ఇది. నా మనసు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంత ప్రేమ ఎవరికైనా దొరుకుతుందా? మామూలు మహిళకి, ఒక అధికారికి కానీ, ఒక రాజకీయవేత్తకి కానీ దొరకదు. నా జీవితంలో నేను అన్ని దశల్ని నేను దాటుకుంటూ వచ్చాను కాబట్టి ఇంత అభిమానము కురిపిస్తున్నారు. వీరే నన్ను కాపాడుకుంటారు, ఆ దేవుడు వీరు. ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా నేను లెక్క చేయను. నా పరిధిలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాను చివరి శ్వాస దాకా. ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోవాలనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. నిన్నటికి ఇప్పటికీ చాలా బెటర్మెంట్ ఉంది. ఒక 5% కొంచెం నిదానంగా తగ్గుద్ది ఇది, కానీ పెరగనైతే పెరుగుతలేదు. మొన్నటి దాకానేమో వర్స్ట్గా అవుతూ వస్తుంది సిచ్యువేషను ఉండే, కానీ ఇప్పుడు నేను సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నాను. ఇంకా దాంతో ఇంటినే పంచకర్మ సెంటర్గా మార్చుకున్న తర్వాత ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది, కొంచెం తగ్గుతూ ఉంది. కాబట్టి మీరెవరు వరీ కాకండి. కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు అందరూ కలవచ్చు నన్ను. సరేనండి. గవర్నమెంట్ స్పందించాలి, నాయకులు స్పందించాల్సిందే. నా ఎమోషన్స్ అనేటివి వాటిని కదిలిచ్చారండి. అవి సెటిల్ కావాలి. అవి సముద్రంలో ఒక రాయిస్తే అలలు చెలరేగినట్టుగా అవి ఉన్నంతసేపు నాకు ప్రాబ్లంగా ఉంటుంది. అందుకే అది సాల్వ్ చేసే దిశగా ఎవరు ప్రయత్నం చేసినా నేను వద్దని అనను. ఎవరి ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు. చాలామందిలో స్పందన వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్.